హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ రేపు టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో, ఎంత మనకు హెల్ప్ అవుతుందో, అంతే దాంతో మనకు ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. అంటే ఫ్రాడ్స్టర్స్ టెక్నాలజీని ఎంత బాగా యూజ్ చేసుకుంటున్నారంటే, ఇలా కూడా ఫ్రాడ్ చెయ్యొచ్చా, ఇలా కూడా మోసపోవచ్చా, మోసం చెయ్యొచ్చా అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అయితే రీసెంట్గా మేము శ్రీశైలం వెళ్ళాము. అంటే కొంచెం సమ్మర్లో అలా వెళ్ళాము. అయితే వెళ్ళే హడావిడిలో మాకు అక్కడ రూమ్స్ దొరుకుతాయో లేవో, దర్శనానికి టికెట్స్ దొరుకుతాయో లేవో అని హడావిడిలో మేము ఏం చేసాము, ఒక వెబ్సైట్ త్రూ బుకింగ్ చేసుకుందామని చూసాము. అక్కడండి హడావిడిలో మేము అసలు సరిగ్గా ఎంక్వైరీ చేసుకోలేదు. మొత్తం అది వెబ్సైట్ ఎలా ఉంది అని అంటే, శ్రీశైలం దేవస్థానం లాగే మొత్తం వెబ్సైట్ క్రియేట్ చేసి పెట్టారు. దానివల్ల మేము మోసపోయాము. అదృష్టవశాత్తు జస్ట్ 3,000 కూడా చాలా చాలా పెద్దవి. అసలు ఆ 3,000 కూడా మాకు చాలా అవసరం ఉండేవి. కానీ రూమ్ బుకింగ్కి సరే చూద్దాము, పిల్లలు ఉన్నారు కదా, ఎండాకాలము నీళ్లు ఉంటాయో ఉండవో, పైన ఎలా వసతులు ఉంటాయో ఉండవో అని మేము అలా ఆలోచించి ఆ ఫ్రాడ్స్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మేము ఫోన్ చేసాము. అంటే వాళ్ళు ఒక హోటల్ మేనేజర్ లాగా మాట్లాడి మాతో డబ్బులు అనేవి పే చేయించుకున్నారు. మాకు ఒక 10 minutes వరకు మాకు ఎలా ఉంది అని అంటే, ఏదో ఉచ్చులో అలా అతను ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు, మేమేమో పేమెంట్ చేసేస్తున్నాము, అర్థం అవ్వలేదు. 10 నిమిషాల హడావిడిలో ఒక 3,000 వరకు, ఆ 3,000 పోయాక అప్పుడు మాకు అర్థమయ్యింది, ఇది ఏంటో ఏదో తికమక్కగా ఉంది, ఏదో నడుస్తుంది అని. ఒక్కసారి మళ్ళీ ఇంకోసారి వెబ్సైట్ ఓపెన్ చేసి అతన్ని ఎవరైతే ఉన్నాడో అతనికి ఫోన్ చేసి చూస్తే, ట్రూ కాలర్లో చెక్ చేస్తే అది ఒక పెద్ద ఫ్రాడ్స్టర్, ఒక పెద్ద స్కామ్ అండి. సో ఈ టైంలో చాలామంది ఇప్పుడు టూర్స్ ప్లాన్ చేస్తారు, దేవస్థానాలకి వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు వెదర్ చాలా అనుకూలంగా ఉంటుంది కాబట్టి. సో ఈ విషయంలో మీరు బుకింగ్స్ చేసుకునేటప్పుడు, టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు త్రూ వెబ్సైట్ అయినా సరే 1కి 10 సార్లు సరిగ్గా ఎంక్వైరీ చేసుకొని, కాల్ చేసి కనుక్కొని, ఇంకో ఒపీనియన్ తీసుకొని బుకింగ్స్ చేసుకోండి. ఎందుకంటే ఇది చాలా 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 అసలు ఎక్కువగా అవుతుంది. అండ్ దేవస్థానం అనేసరికి మనము చాలా బ్లైండ్గా వెళ్తూ ఉంటాము, లేదా కొన్నిసార్లు హడావిడిలో కూడా చేస్తూ ఉంటాము. హడావిడి వద్దండి, చాలా జాగ్రత్తగా ఉండండి, చూడండి, తెలుసుకోండి, అండ్ స్కామ్కి గురవ్వద్దు. అంతా మన చేతిలోనే ఉంది. మేమైతే 1కి 10 సార్లు చాలా ఎంక్వైరీ చేసుకొని చేస్తాం. బట్ అలాంటిది మాతో కూడా ఇలా అయ్యింది అని అంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఇది. సో బీ కేర్ఫుల్.